కళ్యాణ్‌తో అయితే కావ్య ఇలా చెప్తూ ఉంటుంది. "మీరు అప్పుని ప్రేమించడం ఏంటి? మీకెప్పుడు అప్పు మీద అలాంటి ఉద్దేశం లేదు కదా! అయినా మీ అన్నయ్య ఎందుకు అప్పుని నువ్వు ప్రేమిస్తున్నావని, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని అని చెప్తున్నారు. నువ్వేమైనా చెప్పావా కవి?" అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. "నాకు తెలుసు మీకు అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. మీరెప్పుడూ అప్పుని ఫ్రెండ్‌గానే చూసారు. అప్పు కూడా అనామికతో మీకు పెళ్లయిపోయిన తర్వాత మిమ్మల్ని పూర్తిగా ఆ దృష్టితో మానేసింది. తను పూర్తిగా నిన్ను కూడా ఫ్రెండ్‌గానే యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటిది మీరెలా అనుకుంటారు? మీ అన్నయ్య ఎలా అనుకుంటారు? మీ ఇద్దరు నువ్వు అప్పుని లవ్ చేస్తున్నావని. నాకు ఇవన్నీ ఎందుకు? ఒకవేళ అప్పు గాని ఇంటి కోడలైతే మీ అమ్మ జన్మలో దాన్ని క్షమించదు. కోడలుగా కూడా అంగీకరించదు. తమతో పాటు నన్ను కూడా క్షమించదు. ఇవన్నీ కాదు కళ్యాణ్ గారు. మీరు చెప్పండి. మీరు అప్పుని ప్రేమిస్తున్నారా? ఒకవేళ ప్రేమిస్తున్నానని మీ అన్నయ్యతో చెప్పారా? అనైతే అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి కళ్యాణ్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. "మాట్లాడండి కవి గారు. మీరు ఏమైనా మీ అన్నయ్యకి చెప్తే దానికి తగ్గట్టుగా మేము ప్రిపేర్ అవుతాం కదా!" అనైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ ఏం మాట్లాడకుండా అలా ఉంటాడు. ఇక కావ్య అయితే ధనలక్ష్మి గురించైతే చెప్తూ ఉంటుంది. "మీ అమ్మాయి ఇప్పటికే నా మీద నానా నిందలు వేస్తుంది. మీరు కానీ దాన్ని నిజం చేస్తారా ఏంటి కళ్యాణ్ గారు?" అనైతే అంటూ ఉంటుంది. అలా అనేసి ధనలక్ష్మి కావ్యని ఎంత దారుణంగా నిందిస్తుందో చెప్తూ ఉంటుంది కళ్యాణ్‌కి కావ్య.